ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏడో కాద్య, అందరూ అనుకున్నట్టుగా మనమేం తప్పు చేయలేదు కదా. తప్పు చేయలేదని మనం అనుకుంటే లాభం లేదు శ్రీను. మనం తప్పు చేయలేదు అని అసలు నిజం అందరికీ చెప్పేద్దామని అనిపిస్తుంది. పెద్దనాన్న కోపాన్ని చూశాను, ప్రేమని చూశాను, కానీ ఆయన ద్వేషాన్ని చూడలేకపోతున్నాను శ్రీను. నిజం చెప్పేస్తే బాగుంటుంది, చెప్పేద్దాం శ్రీను. చెప్తే బాగుంటుంది సరే, మరి రామలక్ష్మి పరిస్థితి ఏం చేస్తాం? తన కోసమే కదా మనం పెళ్లి చేసుకుని ఇన్ని మాటలు పడుతుంది. ఇప్పుడు చెప్తే మనం చేసిన పనికి విలువ ఉండకపోగా రామలక్ష్మిని కూడా ఇరికిచ్చినట్టు అవుతుంది. అవును, ఎలాగూ శౌర్య అత్తయ్యతో మాట్లాడాడు కదా, ఇంకొద్ది రోజులాగి వాళ్ళని కలిపే ప్రయత్నం చేస్తే ఈ కన్నీళ్లు దూరం చేసుకోవచ్చు. మనం వాళ్ళని కలపడానికి ఇంకా సీరియస్గా ట్రై చేయాలి శ్రీను. మనం స్ట్రిక్ట్గా సీరియస్గా వాళ్ళని కలిపే ప్రయత్నంలోనే ఉన్నాం. కానీ అత్తయ్య మరో పని పెట్టుకుంది. దానికే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఇందాకే ముహూర్తం కూడా పెట్టిస్తానని వెళ్ళింది. ముహూర్తం ఏంటి? దేనికి? ఏ పనికో చెప్పు. కార్యానికి అత్తయ్య. కార్యం అంటే? అది ఎలా చెప్పాలి చెప్పు. శోభనం ఫస్ట్ నైట్. నన్ను చూస్తావేంటి? ఇందులో నా ప్లానింగ్ కానీ పాపం కానీ పార్టిసిపేషన్ కానీ ఏమీ లేదు. అంతా కోయిదోర చేసిన పని. కోయేదూరా? అతనెవరు? ఇందాకొచ్చాడులే. ఒక మగ కోన, ఒక ఆడ కోన, ఇద్దరూ ఈ ఇంటి కోనలే. ఆ కోనలిద్దరూ కళ్యాణం చేసుకున్నారే గాని వాళ్ళకి కార్యం జరిపించే ఏర్పాట్లు మాత్రం మీరు చేయలేదే తల్లే. ఆ ఒక్కటి జరిపిస్తే మీరందరూ గంపగుత్తగా మళ్ళీ ఒకటైపోతారే తల్లే. ఆ కోయేదూర ఏదో వాగితే పెద్దమ్మ ముహూర్తాలు పెట్టిస్తానంటుంటే నువ్వేదో ఒకటి చెప్పి ఆపకుండా ఏం చేస్తున్నావు? అయ్యో, ఆపడానికని వెళ్తేనే అత్తయ్య అపార్థం చేసుకుంది. పెళ్లి మీ ఇష్టమే, కార్యం మీ ఇష్టమేనా? పెద్దలు పద్ధతులు ఏం లేవా అనేలోపు నాకు కావాల్సింది అదే అని మనసులో సంబరపడిపోయి కామ్గా ఉండిపోయావు కదూ. రామ అలా ఎందుకు అనుకుంటా నాద్యా? అలాగే నువ్వు అనుకుంటావు. నీ బుద్ధి నాకు తెలీదా ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.